ఈ లోకాధికారులను మనము నిర్ణయించుకున్నాం. అర్థమవుతుందా మీకు బాగా? మంత్రులను కానీ, ముఖ్యమంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మరి ప్రధానులు కానీ ఎవరు నిర్ణయించుకున్నారు? మనము ఎన్నికల చేత మనము వారిని నిర్ణయించుకున్నాము. కానీ వీరందరికంటే పై అధికారి దేవాది దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఈయన అధికారమునకు నువ్వు లోబడినట్లయితే, ఈయన మాట నువ్వు అంగీకరించినట్లయితే ఆయన కృప ఎలాగూ ఉంటుందో మనము చూద్దాం. ఆయన అంటున్నాడు, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. మన పైన ఈ అధికారులందరినీ ఎవరు నియమించారు? నిర్మించాడు. వారు మనలను పరిపాలన చేస్తున్నాడు. వారిని ఎవరు ఎన్నుకున్నారు? పై దేవుని చిత్త ప్రకారముగా లోకం అనే మనుషులు వారిని ఎన్నిక చేసుకున్నారు. వారు క్రమముగాను మర్యాదగాను మంచి ప్రేమతో మనల్ని పరిపాలిస్తారని మన నాయకులని మనం ఎన్నుకున్నాం. వారిని నిర్ణయించింది కూడా, వారిని అధికారంలోనికి పిలిచింది కూడా, వారికి అధికారం ఇచ్చింది కూడా మన దేవుడైన యెహోవా మాత్రమే. హల్లెలూయా. దేవాతి దేవుడైన మన యేసుక్రీస్తు ప్రభు వారి నిర్ణయం చొప్పునే వారు మంత్రులు అవ్వగలిగారు, ముఖ్యమంత్రులు అవ్వగలిగారు, ప్రధానులు అవ్వగలిగారు. అనేకమైన మరి పదవులకు వారికి దేవుడు అనుగ్రహించాడు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుందురు. ఒక అధికారి దగ్గరికి వెళ్ళి అధికారి చెప్పిన ప్రకారం కాకుండా, ఒక అధికారి దగ్గర మనము ఉద్యోగం చేస్తున్నాం. ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు ఆ ఉద్యోగం ఇచ్చిన యజమానుని దగ్గర ఆయన అధికారంలో నువ్వు ఆయనకు విరోధంగా ప్రవర్తిస్తే ఆ అధికారి నిన్ను ఆ పనిలో ఉంచుతాడా? నిన్ను ప్రేమించగలుగుతాడా? నిన్ను ఆదరించగలుగుతాడా? నువ్వు మంచివాడని చెప్పగలుగుతాడా? నీకు మేలు చేయటానికి ఆయన ఇష్టపడతాడా? లేదు. ఎందుకని? నువ్వు అతని మాట ధిక్కరించావు కాబట్టి, ఆయన మాట నువ్వు ఎదిరించావు కాబట్టి ఆయన నిన్ను ప్రేమించడు, నీకు మేలు చేయడు, నీకు మంచి చేయాలనుకోడు, నీ శ్రమను పట్టించుకోవాలనుకోడు.